లలితా సహస్రనామంలోని మూలాధార చక్రం గురించి ప్రత్యేక ప్రస్తావన వస్తుంది. ఈ మూలాధార చక్రము చైతన్యవంతమై రక్త ప్రసారానికి తోడ్పడి ఎముకలు, కండరాలు, శరీరంలోని అవయవాలకు శక్తిని అందించేలా చేస్తుంది. వెన్నెముక కింది భాగాన భూతత్వం కలిగి బ్రహ్మగ్రంథిని గల మూలాధార చక్రం చైతన్యవంతమై ఉంటుంది. ఈ మూలాధారాంబుజారూఢాయై నమః అనే నామాన్ని గనక భరతం ప్రతినిత్యం జపిస్తూ ఉంటే వెన్నెముక కింది భాగాన కలిగిన ఈ భూతత్వం కలిగిన బ్రహ్మగ్రంథిని గల మూలాధార చక్రము శరీరంలోని అవయవాలకు రక్త ప్రసారము, ఆ శక్తిని అందజేసేలా చేస్తుంది. ఈ మూలాధారము గణపతి స్థానము. అందుకే ధ్యానం వరకు కూర్చునే వరకు ధ్యానాన్ని స్థిమితంగా చేయాలి. ధ్యాన మార్గాన్ని ఎంచుకోవాలి. ప్రతినిత్యం కూడా పూజలు, స్తోత్రాలు చదవడం, హోమాలు చేయడంతో పాటుగా ముందు ధ్యానం అన్నప్పుడు కనీసం ముహూర్త కాలం ఈ ధ్యానాన్ని గనక మనం చేసినట్లయితే ఈ మూలాధార చక్రానికి శక్తి వచ్చి, ఈ గణపతి స్థానానికి శక్తి వచ్చి మన సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేటట్టుగా చూస్తుంది. కాబట్టి ఓం శ్రీ మూలాధారాంబుజారూఢాయై నమః అన్న నామాన్ని ప్రతినిత్యం కూడా ముహూర్త కాలం జపం చేసుకున్నట్లయితే, ధ్యానం చేసుకున్నట్లయితే, జపం అంటే మాల తిప్పడం, ఈ మాల కాకుండా ధ్యానం చేసుకున్నట్లయితే గనక మనకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరి మనకి గణపతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అంచేత లలితా సహస్రనామంలో ప్రతి అక్షరము కూడా ఎంతో గొప్పదైనటువంటిది అని చెప్పబడుతోంది.